ఇదేంటి వర్మ, మా ఓట్లతో గెలిచి మాకే ఎసరు పెడతావంటూ పిఠాపురంలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నమాట. అవును, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ అంటూ అనౌన్స్ కాగానే వర్మ అనుచరులు చెలరేగిపోయారు. పొత్తు ధర్మాన్ని కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే మిస్టర్ వర్మ అంత పెద్ద తోప తురుమా అనేది ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కాదని వర్మకు సీట్ ఇవ్వాల్సినంత సీన్ ఉందా అంటే లెక్కలు చూస్తే లేదనే చెప్పాలి. అవును, పిఠాపురంలో అత్యధిక సంఖ్యలో కాపు ఓటర్లున్నారు. వారు ఎవరికి వేస్తే వారిదే గెలుపు. ఎన్నికల చరిత్ర చూస్తే కూడా అదే చెబుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు మీది పశ్చిమ గోదావరి అయినా తూర్పు గోదావరికి రండి, మా పిఠాపురంలో పోటీ చెయ్యండి, మా ప్రేమ ఎంత బలంగా ఉంటుందో చూపిస్తామంటూ 3 ఏళ్ల క్రితం నుంచే అక్కడి నుంచి ఆయనకు రిక్వెస్ట్లు వచ్చాయి. అవన్నీ కూడా పవన్ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమై ఉంటాయి. బలం చూసినా ఎలా చూసినా పిఠాపురం జనసేనకి ఇవ్వటం కరెక్ట్ అని జన సైనికులు అంటున్నారు. ఇప్పటికే తణుకు, భీమిలి, విశాఖ నార్త్, విజయవాడ వెస్ట్ ఇలా చాలా సీట్లు జనసేన త్యాగం చేసిందని, కూటమి కోసం నానాపాట్లు పడ్డ పవన్ కళ్యాణ్ సీటుకే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. అసలు వర్మ మొదటిసారి పోటీ చేసింది 2009లో, కానీ ఓడిపోయాడు. ప్రజారాజ్యం తరపునప్పుడు వంగ గీత నిలబడ్డారు. మరోవైపు కాంగ్రెస్ తరపున కాపు నేత ముద్రగడ నిలబడ్డారు. ఆయన 40,000 పైకి ఓట్లకు చీల్చిన వంగ గీత ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచారు. అది అక్కడ కాపుల బలం. ఇక 2014లో టీడీపీ టికెట్ వర్మకు దక్కలేదు. అయినా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వారం ముందు మద్దతు ప్రకటించారు. పిఠాపురంలో కాపులంతా వర్మకే మద్దతివ్వాలని నిర్ణయించడంతో ఆ ఎన్నికల్లో వర్మ గెలిచారు. అంతే, ఆయన గెలిచింది ఒక్కసారే. అది కూడా పవన్ పిలుపుతో ఇచ్చిన కాపుల మద్దతుతో మాత్రమే. ఎస్, మొత్తానికి పొత్తు ధర్మంలో భాగంగా అక్కడ జనసేన అధినేత స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన అక్కడ టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగానే మారింది. అసలు దీనికి అంతటికీ వర్మైనా సరే వారిని సంయమనం పరిచి ఉండాలి, ముందుగానే వారిని ప్రిపేర్ చేస్తుండాలి, ఎందుకు ఇలా వెనకుండి రెచ్చగొడుతున్నారా అనే టాక్ కూడా వస్తోంది. సో అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుతం టీడీపీ నేతలు అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ జనసేన కార్యకర్తలు ఏం చెప్తున్నారు, పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వర్మ, అసలు ఏంటంటే పొత్తు ధర్మంలో భాగంగా ఇప్పుడు ఎన్ని సీట్లు ఎవరెవరు త్యాగం చేస్తారో అంత బాహాటమే. ఎవరు ఎక్కువ నష్టపోయారో కూడా అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఒక పార్టీ అధినేత ఎలాగైనా సరే వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అనే తలంపుతో తాను తగ్గి తాను అక్కడ నిలబడి పోటీ చేసి ఎలాగైనా సరే గెలిచి తీరాలి అని పట్టుదలతో ఉన్న ఒక అధినేతకే ఇక్కడ పోటీ చేస్తానని చెప్పిన తర్వాత ఎందుకు ఇలాంటి పొత్తు ధర్మాన్ని కూడా పాటించుకుని ఎందుకు ఇలా ప్రవర్తిస్తారనుకోవాలి, అసలు ఏమంటున్నారు? సతీష్, ఏదైతే పిఠాపురం బరి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రకటన తర్వాత టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ అనుచరులు నిన్నైతే పిఠాపురం పార్టీ ఆఫీస్ దగ్గర రచ్చ చేశారని చెప్పాలి. ముఖ్యంగా తన అధినేతకి, తమ పార్టీ నేతకి సంబంధించి తమ అభ్యర్థికి
తమ నాయకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా జనసేన కేటాయించడం పట్ల అనుచర వర్గం పూర్తిగా కూడా కొంత గందరగోళ వాతావరణం, ఫర్నిచర్ ధ్వంసం, కాగితాలు ఏదైతే పార్టీకి సంబంధించి కరపత్రాలు అంతా కూడా తగలబెట్టేసి పార్టీ జెండాలు చింపి, అలాగే అటు లోకేష్ని చంద్రబాబుని కూడా నానా దుర్భాషలాడుతూ పూర్తిగా కూడా నియోజకవర్గం అంతా కూడా ఒక గందరగోళ వాతావరణాన్ని, ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారన్న తర్వాత అందరి చూపు పిఠాపురం వైపు ఉంటే అదే ఆందోళన ఒక రకమైన ఆందోళన రచ్చ చేసి మళ్ళీ అందరి చూపు పిఠాపురం వైపు తిరిగిందంటే నేను రోజు టీడీపీ చేసినటువంటి గందరగోళమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏదైతే 2009 నుంచి కూడా ఇప్పటివరకు రాజకీయంలో ఉన్నటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ 2014లో అప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే మద్దతు ప్రకటించారో ఆ సందర్భంలో టీడీపీ తరపు నుంచి టికెట్ రాక మద్దతుతో ముఖ్యంగా 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉంగరం గుర్తుపై గెలిచి అటు తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. తొలుత 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపన తర్వాత తొలిసారిగా ఇప్పుడు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంగా ఉండి ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కొనసాగుతున్నట్టు వంగా గీత అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం, అప్పుడు కాంగ్రెస్ తరఫున ముద్రగడ పద్మనాభం ఏదైతే కాపు ఉద్యమ నేత తాజాగా కొద్ది క్షణాల క్రితమే వైసీపీ కండువా కప్పుకున్న కాపు ఉద్యమ నేత అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 40,000 ఓట్లు చీల్చినా సరే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఏదైతే ముఖ్యంగా వంగా గీత అప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడం అయితే జరిగింది. ఆ సందర్భంలో కూడా వర్మ పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. అటు తర్వాత 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం, 2019లో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన అభ్యర్థికి కూడా 28,000 మెజార్టీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అప్పుడు కూడా ఓటమి పాలైన సందర్భంలో తాజాగా పొత్తులో భాగంగా తమ పార్టీకి సంబంధించి ఏదైతే మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ అధినేత పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే ఒక పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇరువురు పొత్తులో భాగంగా ముందుకెళ్తూ బీజేపీని కూడా ఇప్పుడు తాజాగా పొత్తులో భాగంగా కలిసి వెళ్తున్న తరుణంలో ఒక పార్టీకి సంబంధించి అధినేత తమ అధినేతతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు పొత్తు ధర్మం పాటించాలని ఇరువురు బాహాటంగా ప్రకటించినప్పుడు తాజాగా అధినేతే ఇప్పుడు పోటీలో పిఠాపురంలో ఉన్న సమయంలో వర్మ చేస్తున్నటువంటి రచ్చ తగున, ఈ చేసేటటువంటి ఆందోళన అవసరమా అంటూ కూడా సొంత పార్టీ నేతల్లో కొంతమందిలోని, అలాగే మిగతా నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకులైతేనో పెద్దలైతేనో పార్టీకి సంబంధించిన నేతలైతేనో పూర్తిగా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు పోటీలో భాగంగా, ఎందుకంటే గతంలో కూడా టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ ఏదైతే పోటీలో పవన్ కళ్యాణ్ వస్తే విజయాన్ని బంగారు పల్లెల్లో పెట్టిస్తానని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పిన సందర్భంలో అది గడిచి ఎన్నో రోజులు కాకముందే ప్రకటన చేసిన తర్వాత అధినేత స్వయంగా పార్టీకి సంబంధించి జనసేన అధినేత పిఠాపురం బరిలో నేను పోటీ చేస్తున్నానని చెప్పిన తర్వాత స్వాగతించాల్సింది పోయి ఈ చిత్కారాలు ఏమిటి? తాజాగా నియోజకవర్గంలో అనుచర గరంతో మీటింగ్ తర్వాత పూర్తి నిర్ణయం తీసుకుంటాను, నా నిర్ణయం ఒంటరిగానా లేదంటే పొత్తులో భాగంగా కలిసి వెళ్తామా? అధినేత ఇప్పటికే తనని వచ్చి కలవాలని విజయవాడ రావాలని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే మీటింగ్ కార్యకర్తల్లో అభిప్రాయం పూర్తిగా కూడా కనుక్కుని అటు తర్వాత నేను నిర్ణయం ప్రకటిస్తాను, వచ్చి కలుస్తాను, వాళ్ళు ఏం చెప్తే ఆ నిర్ణయం ప్రకారమే నా భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందని తాజాగా ఆయన నిన్నటి రోజు ప్రకటించిన పరిస్థితుల్లో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం తర్వాత ఈ టీడీపీ అనుచర వర్గం అంతా కూడా టీడీపీ క్యాడర్ అంతా కూడా పూర్తిగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే వర్మతోటి భేటీ అవుతారు, ఆ నిర్ణయం ప్రకటిస్తారు. ఎందుకంటే కాపు ఓటింగ్ బ్యాంకింగ్ ముఖ్యంగా ఇక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటే అందులో 50,000 ఓట్లు పైబడి నాకు వస్తాయి ఖచ్చితంగా ఈసారని తాను సర్వేల్లో నిర్వహించుకుని బీసీ ఓట్లకు సంబంధించి ఒక 40,000 ఓటింగ్ ముఖ్యంగా 90,000 ఖచ్చితంగా ఇక్కడ 2,30,000 90,000 సాధిస్తే విజయం ఖచ్చితంగా వస్తుంది అన్న తన అంచనాల ప్రకారం పూర్తిగా కూడా తన అనుచర వర్గం కూడా కింద రచ్చ చేసిన కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఈ రచ్చ ప్రారంభమైన తర్వాత వర్మ ఏదైతే బాహాటంగా తన అనుచరులకి సర్ది చెప్పలేకపోయారు, తర్వాత కొంత నిమ్మలింప చేసినా పూర్తి స్థాయిలో
ఇంత ఉధృతం కాకుండా ఈ ఆందోళన అంత ఉధృతం కాకుండా మొదటే ఆపి ఉండాల్సిందని కూడా కొంతమంది నేతలు కూడా ఇక్కడ బహిరంగంగా అయితే ఆ నేతలను టీడీపీ కేడర్ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఏదైతే పొత్తులో భాగంగా పొత్తు ధర్మం పాటించి అధినేతలు ఇద్దరూ కలిసి వెళ్తున్న తరంలో ఒక నియోజకవర్గ అభ్యర్థిగా ఉండి ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి అభ్యర్థి రెండోసారి సీటుని అడిగే పద్ధతి ఇదేనా, ఈ విధంగా అడిగితే సీటు వస్తుందని భావిస్తే రాబోయే రోజుల్లో కలిసి రాజకీయాల్లో ఎలా ఉండగలుగుతారు, ఎలా మనగలుగుతారు అంటూ కూడా నియోజకవర్గ ప్రజలు కూడా కొంతమంది భావిస్తున్న తరుణంలో తాజాగా ఇప్పుడు ఆయన తమ కేడర్తో మీటింగ్ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఆ నిర్ణయం తమ అధినేత చంద్రబాబు చెప్తే ఆయన ఏం ప్రకటిస్తారు. ముఖ్యంగా పోటీలో ఒకవేళ కలిసి వెళ్ళాలని సూచిస్తారు. ఇటువంటి సందర్భాల్లో ఏదైతే ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ పార్టీల్లో ఇటువంటి అసమ్మతి సెగలు సర్వసాధారణం. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా పోటీ చేస్తున్న తర్వాత తమ అధినేత కూడా పిలిచి సముచిత స్థానం అయితే ఖచ్చితంగా ఇస్తారు, తమకు హామీ ఇచ్చి ఈ ఆందోళన విరమింపజేస్తారని కొంత చర్చ కూడా నడుస్తున్న తరుణంలో మరొక చోట పూర్తిగా కూడా అధినేత చంద్రబాబు ఈయన ఏదో పిలిచి ఇప్పటికే వెళ్ళిన తర్వాత కూడా తమ కేడర్ నిర్ణయమే తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తీసుకుని మీ దగ్గరికి వస్తానని చెప్పారంటే ఈ ఉల్లంఘన కూడా కరెక్ట్ కాదు, పిలిచిన వెంటనే వెళ్ళి కలవాలి అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ విషయం అంతా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారనే అధినేతలు ఇద్దరు మాట్లాడుకున్న విషయం కూడా వాళ్ళకి ముందే తెలుసు. తమ అధినేత చంద్రబాబుకి తెలిసిన తర్వాత తన అభ్యర్థిని పిలిచి తొలిగా చెప్పి ఉండాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంత ఆందోళన జరుగుండేది కాదు కదా, అది తెలిసి ఎందుకు చెప్పలేదు, కావాలని టీడీపీ పెద్దలే కావాలని ఇక్కడ రచ్చ చేయిస్తున్నారా అన్న చర్చ కూడా మరోవైపు నడుస్తూ ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పోటీ ఇక్కడి నుంచే అన్న తర్వాత సీటు దక్కన వర్మ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆందోళన చేస్తున్నప్పటికీ ఆయన అనుచర వర్గం కొంతమంది నేతలు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే అటు టీడీపీ పెద్దలు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి త్యాగం చేయాల్సి వస్తే పిఠాపురం సంబంధించి గత ఎమ్మెల్యే టీడీపీ తరపున ఉన్నటువంటి అభ్యర్థి వర్మ కొంత అసంతృప్తితో ఉన్నా. ముఖ్యంగా అధినేత పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధినేత అయి ఉండి స్వయంగా ఆయన అడిగినప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ అధినేత కూడా కలిసి వెళ్తున్న తరుణంలో కావాలని ఇది రచ్చ చేయడం తప్ప పూర్తిగా కూడా ఇందులో దురుద్దేశపూర్వకంగానే చేస్తున్నారు, ఫలితం ఆశించే చేస్తున్నారు, దానిలో భాగంగానే ఈ రచ్చ అంటూ కూడా కొంతమంది కూడా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి. ఇదంతా పార్టీ అధినేత చంద్రబాబు సూచనలతోనే ఇదంతా జరుగుతుందా, వాళ్ళు చెప్పే ఉంటారు ఖచ్చితంగా దీని వెనక టీడీపీ పెద్దలే ఉన్నారు అని కూడా నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇది కావాలని పవన్ కళ్యాణ్ని దిగజార్చేందుకు పవన్ కళ్యాణ్ ఓటమిని వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ అంతర్గతం అదే అని కూడా ఇటు జనసేనకు సంబంధించిన నేతలైతేనో కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనా ఇప్పుడు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ టీడీపీతో పొత్తులో భాగంగా ముందు వెళ్తే ఇక్కడ ఉన్న అభ్యర్థిని కూడా కలుపుకెళ్తేనే సాధ్యమా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోటీ ప్రకటన తర్వాత ఇస్తున్న ఆదరణ కానీ ప్రజల్లో కనబరుస్తున్న ఆసక్తి కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే పొత్తులో భాగంగా ప్రకటించి ముందుకెళ్ళినా సరే ఓటర్లు అందరూ మాత్రం పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు. జనసేన పార్టీ ఇక్కడ అభ్యర్థి కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తికే మేము ఓటేస్తాం. ఆ పవన్ కళ్యాణ్ అన్న పేరుతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణే స్వయంగా పోటీ చేస్తున్నప్పుడు ఇంకా మాకు ఇంకంతకన్నా మించింది ఏముందంటూ కూడా నియోజకవర్గంలో పొత్తు ధర్మం అవసరమే లేదు, పొత్తు ధర్మం మేము పాటించాం, మాకు పొత్తు ధర్మంతో పని లేదు, పొత్తు ఉండాలని అవసరం కూడా లేదని కూడా జనసేన నేతలు వీర మహిళలు కూడా భారీ స్థాయిలో ప్రస్తుతం ఒకవైపు ధ్వజమెత్తుతున్న పరిస్థితుల్లో ఒకవైపు ఆందోళన చేస్తున్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళని సమాధాన పరుస్తారు, వాళ్ళందరినీ సమయం పాటించాలని తాజాగా ఈరోజు చెప్పినప్పటికీ అధినేత సూచనల మేరకు నడుచుకుంటారు, కలిసే పొత్తులో భాగంగా ముందుకెళ్తారని కూడా కొంతమంది చర్చిస్తున్నారు. ఏదేమైనా మధ్యాహ్నం తర్వాత ఒక స్పష్టత వస్తుంది, టీడీపీ పిఠాపురంలో కలిసి జనసేనతో కలిసి వెళ్తుందా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది. ఏదేమైనా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా పవన్ విజయం తథ్యం, పవన్ పోరాటం తథ్యం, పవన్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్ళడం ఖాయం అంటూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో చెప్తున్నారు. అయితే చంద్రబాబు ఏం ప్రకటిస్తారో ఇక్కడ ఉన్న అభ్యర్థి సాయంత్రం తర్వాత రేపు పెళ్లి వచ్చి కలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయం చెప్తారో అన్నది సర్వత్రా ఉత్కంఠ అయితే నడుస్తోంది. సతీష్ రైట్, థ్యాంక్ యూ వర్మ. సో మొత్తంగా అది పిఠాపురంలో మొత్తానికి పొత్తు ధర్మంలో భాగంగా నేనే పోటీ చేస్తానని జనసేన అధినేత స్వయంగా ప్రకటించిన టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఎన్ని సీట్లు కోల్పోయిందో తెలుసు. జనరల్గానే సింగిల్ పార్టీ పోటీకి వెళ్ళినప్పటికీ అక్కడ ఆశావాళ్ళు ఖచ్చితంగా 2-3 ఉంటారు. వారిలో వారికి పరపర్చాలు వస్తూ ఉంటాయి. అలాంటిది 3 పార్టీలు కలిసి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా రావా అంటే వస్తాయి. కానీ సమయంలో పరుచుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న నేతలదే. అలాంటి నేతే స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసినప్పటికీ కూడా, వాళ్ళ అధినేత ఫోన్ చేసినప్పటికీ ఆయన నేను క్యాడర్తో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందనేది మాత్రం చర్చగానే మారింది. మరి కాసేపట్లో వర్మ తన క్యాడర్తో మీటింగ్ కాబోతున్నారు. మీటింగ్ తర్వాత మరి ఏం ప్రకటిస్తారో చూడాలి. ఏం ప్రకటించినప్పటికీ అక్కడ పవన్ కళ్యాణ్ విజయం మాత్రం తథ్యమని అక్కడ పిఠాపురం జన సైనికులు కావచ్చు, పిఠాపురం వాసులు కూడా ఘంటాపదంగా చెబుతున్నారు. ఇక అంతకుముందు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2019లో వర్మ పోటీ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఆయన ఓడిపోయాడు. కారణం ఏంటంటే అక్కడ జనసేన సపరేట్గా పోటీ చేస్తుంది. జనసేన అభ్యర్థికి 28,000 ఓట్లు వస్తే వైసీపీ తరఫున పోటీ చేసిన మరో కాపు నేత పెండెం దొరబాబుకు కాపులు ఓట్లు వేస్తారు. దీంతో ఆయన గెలిచాడు. ఇలా 20 ఏళ్లలో ఒక్కసారి గెలిచి ఇప్పుడు పిఠాపురం నాది నరిస్తే అయిపోతుందా అంటే, పైగా పెండెం దొరబాబు మద్దతు కూడా పవన్ కళ్యాణ్కి అని గతంలో చెప్పారు. వైసీపీ సైతం ముద్రగడను బరిలోకి దింపాలనుకున్న ఆయన పవన్పై పోటీ చేసి నిరాకరించడంతో వంగా గీతను దింపుతున్నారు. పైగా ఇదే వర్మ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తప్పుకుంటారని బహిరంగంగా చెప్పి కూడా ఇప్పుడు మాట మారుస్తున్నాడు. పొత్తు ధర్మం పాటించకుండా వర్మ ఇలాగే చేస్తే తగిన గుణపాఠం చెబుతామని పిఠాపురం వాసులు అంటున్నారు. గెలిచింది ఒక్కసారి, అది కూడా కాపుల మద్దతుతో. అలాంటిది ఇప్పుడు తగుదనమ్మా అని ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఏమైనా ఉంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలని, బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. కాదు కూడదు అంటే వైసీపీతో బేరం కుదుర్చుకున్న ఇలాగే డిస్టర్బ్ చేస్తానంటే చేసుకోమనండి. ఎవరి బలమేంటో ఎవరి దమ్మేంటో తేల్చుకుందామని జనసేన నేతలు చెబుతున్నారు.